నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దైవ దర్శనం అంత సులభం కాదు. దైవాన్ని దర్శించడం అంటే అర్చామూర్తిని దర్శించడం కాదు. ఆలయానికి వెళితే ఆలయంలో మనకు అర్చామూర్తి మాత్రమే దర్శనం ఇవ్వగా, ఆ అర్చామూర్తిలోన ఉన్నటువంటి పరమాత్మ చైతన్యాన్ని మన మనస్సులో ఉన్న, మనలో ఉన్న పరమాత్మ చైతన్య స్వరూపం గ్రహించగలగాలి. ఒక రేడియోలో అలా మనం చక్రం తిప్పినప్పుడు ఆ మొల్లు గుర్తింపు తీగ పరిగెడుతూ వివిధ స్టేషన్లలో మారుతూ ధ్వని ప్రకంపనలను సృష్టిస్తూ ఉంటుంది. మనం కోరుకునే ధ్వని ప్రకంపనల స్థాయి మన చేతి సహాయంతో ఆ తీగ ముళ్ళు అలా అక్కడికి వచ్చేలాగా చేసినప్పుడు, ఆ రేడియోలో ఉండేటటువంటి రిసీవరు అయస్కాంత శక్తి బలమైనది అయితే శబ్ద ప్రకంపనలను సరిగా స్వీకరించగలుగుతుంది. మనకు ఆనందం కలిగించే విధంగా మాట పాట వినగలుగుతాం. భక్తి టీవీ లేదా ఇంకేదైనా ప్రాథమికంగా మనం మాధ్యమాల ద్వారా చూసే అంశాలు సైతం మన నేత్రం చూడాలి, మన చెవులు వినాలి అంటే ఏకాగ్రత కావాలి. ఈ ఏకాగ్రత ఎలా లభిస్తుంది? చంచలం హి మనఃకృష్ణ. మనస్సు చాలా చంచలమైనది. కానీ ఈ చంచలమైన మనస్సుతో ఏకాగ్రతను మనం సాధించగలగాలి. అలా సాధించే క్రమంలో సర్వ అవయవములు, సర్వేంద్రియములు ఒక్కటిగా మారి నారాయణ, కృష్ణ, జగన్నాథ, వాసుదేవ అంటూ ఆర్తితో పిలవగలగాలి. నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద. ఒక కొండ అనగానే మన మనస్సులో గోవర్ధనగిరి కనిపించాలి. అలాగే ఒక నీటి మడుగు అనగానే కాళీయ మడుగు జ్ఞాపకం రావాలి. ఒక వర్షం అనగానే పరమాత్ముడు ఏ విధమైనటువంటి వర్షపు ధారలలో మనం తడవకుండా గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలిపైన ఎత్తిపట్టి మనకు రక్షణ అందించాడో, ఆ సంవర్తక నామ మేఘముల కారణంగా వచ్చేటటువంటి వర్షపు ధారల, జడివానల శబ్ద తరంగాలు కూడా మనం వినగలగాలి. చెట్ల కదలికలలో, గాలి తరంగాలలో, చిలుకల పలుకులలో, అంబ అని పిలిచేటటువంటి ఆ లేగదూడల అంబారవములలో, వీటితో పాటుగా గోపికలు మజ్జిగ చిలికే సమయంలో వెన్న సిద్ధం చేయడం కోసం చేతిలో కవ్వం పుచ్చుకొని ఆ కవ్వంతో సృష్టించేటటువంటి శబ్ద తరంగాలలో కూడా పరమాత్మ నామాన్ని మనం వినగలగాలి. ఆశ్రయ దశలో మన మనస్సును ఎలా సంసిద్ధపరచుకోవాలో తిరుపాయి వాసనం వివరణగా తెలియజేస్తుంది. భగవద్ అధినోహం భగవత్ ప్రేరణయ భగవత్ కైంకర్య రూపేణ మయా నిమిత్తేన త్వయా కృతేన. ఇది రెండవ ఊహ. లౌకికంగా మనం చెప్పేటటువంటి శ్లోకం త్వయా నిమిత్తేన మయా కృతేన. నేను చేస్తున్నానా? కాదు కదా. నాహంకర్త, నేను చేయడం లేదు, నా చేత పరమాత్మ సంకల్పం చేయిస్తున్నది. నాహంకర్త హరికర్త. ఈ ఆలోచనను పెంచుకున్న ఎడల భగవంతుడి అనుభవం మనకు లభిస్తుంది. పరమాత్ముడి ఉనికిని ఆలయంలో చూడగలుగుతాం, అంతరాలయంలో కూడా దర్శించగలుగుతాం. అంతటా ఉండే సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్ముడిని మనసులో గుర్తించే ప్రయత్నం గోదాదేవి చేసింది. ఆ చేసిన ఫలితాల కారణంగా వెలువడినవే తిరుప్పావై పాశురాలు. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం. నీలాదేవి భవనం దేహం, అందులో కృష్ణ పరమాత్ముడు నిద్రించి ఉన్నాడు. లోన 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 అంతఃకరణ జ్ఞానంతో వెతికే ప్రయత్నం చేసే క్రమంలో గోపిక ఇతర గోపికలను 10 మందిని నిద్ర మేలుకొల్పి వెంట తీసుకు వెళుతున్నది. ఆ 10 మంది 10 ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ ఆలోచనలతో తిరుప్పావై పాశురాన్ని మనస్సులో అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. జ్ఞానం పెంచుకుందాం. పరమాత్ముడిని లోన ఉండేటటువంటి అంతర్యామి ఉనికిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం.
శుభమస్తు. శ్రీరామ జయం.